పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతుంది. వెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో సావల్యపురం మండలం పొట్లూరు గ్రామానికి చెందిన 70 మంది వైసీపీకి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జీవి నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు ఆయా కుటుంబాలు తెలిపారు. పోట్లూరు రాయుడు, పోట్లూరు విష్ణు, ఉప్పలపాడు వెంకట్రావు, ఆదినారాయణ, అలాగే శ్రీనివాసరావు, ప్రసాద్, జగ్గయ్య, చేకూరి రామస్వామి, చంద్రమౌళి, చిన్నోడు, గుత్తి వెంకటేశ్వర్లు, అట్లాగే మన ఎస్సీ కాలనీలో చుండు రోసయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు, బత్తుల తమ్మిశెట్టి చిన్నంకారావు వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులందరూ ఈరోజు పార్టీలో చేరినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. అలాగే తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, బండారు అంజయ్య వార్డు మెంబరు వాళ్ళందరూ కూడా పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు మొత్తం సుమారు వడ్ర సంఘాల నుండి సుమారు 50 కుటుంబాలు పార్టీలో చేరారు. ఎస్సీ కాలనీలో కొంతమంది పార్టీలో చేరారు. అట్లాగే గ్రామంలో పోట్లూరు వీరాంజీ, పోట్లూరి రాయుడు, సూరిబాబు, ఇట్లా మొత్తం బీసీ కాలనీ నుండి 22 మంది ఈరోజు పార్టీలో చేరినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి నాయి బ్రాహ్మణులు, బీసీల నుండి నాయి బ్రాహ్మణ కుటుంబాలు వీళ్ళందరూ చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నాయి బ్రాహ్మణులు, వడేరాజులు, అలాగే ఎస్సీ కాలనీ నుండి ఈరోజు పార్టీలో చేరడం ఎంతో అభినందనీయం. తప్పనిసరిగా ఈరోజు ఎన్డీఏ పాలన, చంద్రబాబు గారి పాలన చూసి సూపర్ 6 పథకాలు సూపర్గా అమలు చేశారు. గత ప్రభుత్వం దోపిడీ చేసి పేదలకు ఇళ్ళు ఇవ్వలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ప్రజల్ని మోసం చేసిన పాలన చూశారు. మరి ఈరోజు చంద్రబాబు గారి పాలనలో జరిగే అభివృద్ధి, 3000 పెన్షన్ 4000 చూశారు. 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం, అన్నదాత సుఖీభవ, రైతులకి 20,000 రూపాయలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి సూపర్ 6 పథకాలని బాగా అమలు చేసినందుకు మరి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మీరు పార్టీలో చేరటం, చంద్రబాబు గారి పాలన బాగుంది, మరి మేము కూడా అభివృద్ధిలో భాగస్వామి అవుతామని ఈరోజు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అందరూ కలిసి పనిచేద్దాం. పాత కొత్త తేడా లేకుండా, విభేదాలు లేకుండా మీ అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. గతంలో పార్టీలో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలుగుదేశంలో, వాళ్ళని కూడా కలుపుకొని మీరు సమన్వయంతో ముందుకు నడవాలని చెప్పేసి కోరుతున్నా. రానున్న కాలంలో ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి కొత్త రేషన్ కార్డులు, ఇళ్ళు, పెన్షన్లు అన్నీ కూడా మీలాంటి పేదలకు అందే విధంగా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ గ్రామాభివృద్ధికి మీరందరూ కృషి చేయాలి, పేదల సంక్షేమానికి అందే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి మీ అందరూ కూడా సహకరించి